వాళ్ళ పిల్లలకు చదువు రాదేమోనని వాళ్ళ ఇంటి పక్కవాళ్ళు, ఇంటి వెనకాళ్ళు, ఇంటి ముందటాళ్ళు, వాళ్ళ కులపోళ్ళు, వాళ్ళ బంధువులలో పిల్లలందరూ చైతన్య నారాయణలో చదువుతారు కాబట్టి ఇది ఒక స్టేటస్ సింబల్ లాగా వాళ్ళు కూడా పిల్లల్ని తీసి ఈ విద్యా సంస్థలలో లక్షలు కురిపిస్తున్నారు. వాళ్ళ అప్పులు చేసి కూడా ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు కట్టి తమ పిల్లల చదువు కోసం కృషి చేస్తున్న తల్లిదండ్రులకు మనం ఎట్లా చేతులెత్తి దండం పెట్టాలా? ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి. ఈ ప్రభుత్వం ప్రాథమిక విద్యకి ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. ఏమన్నంటే ఉపాధ్యాయ బదిలీల మీద నిషేధం, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల మీద నిషేధం, ఇక ఇట్లాంటి అన్ని సొళ్ళ మాటలు మాట్లాడము. అసలు విద్యా సంస్థల్లో క్రమశిక్షణ లేదు, వ్యాయామం లేదు, పిల్లల మనోవికాసం అయితే రవ్వంత లేదు. మీరు ఏ పోరం దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ఇంటర్మీడియట్ లో ర్యాంకులు తెస్తున్న పోరం దగ్గరికి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఏది అని అంటే చెప్పే పరిస్థితి లేదు. అంటే ముఖ్యమంత్రికే తన పేరు జ్ఞాపకం లేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ముఖ్యమంత్రి వర్గంలో ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులకి ముఖ్యమంత్రి పేరు గుర్తులేదు. తర్వాత ఎమ్మెల్యేలకైతే ముఖ్యమంత్రి పేరే తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు ఎన్నుకున్నారా? లిఫాఫా లోపల అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఒక కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి ఒక లిఫాఫా వస్తే ఆ కవర్ విప్పి చూసి ఇగో ఈయననే మీ అందరి నాయకుడు అని అంటే ఒప్పుకున్న తీరు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బాల్య వివాహం. అంటే చిన్న పిల్లలకి మనం ఒకప్పుడు పెళ్లిళ్ళు చేస్తుంటాం కదా, అంటే వాళ్ళకి భర్త అంటే ఏమో తెలియదు, పెళ్లి అంటే ఏదో తెలియదు, సంసారం అంటే ఏదో తెలియదు. అమాయకత్వంలో ఉన్న పిల్లలకి ఎట్లయితే మనం బలవంతంగా తీసుకొచ్చి పెళ్లిళ్ళు చేసి వాళ్ళను భార్యాభర్తలని నామకరణం చేసినాం, అట్టనే ముఖ్యమంత్రి యొక్క అభ్యర్థిత్వం కూడా అట్టనే తయారైంది. ఇక్కడ కూడా క్రమశిక్షణ అనే పేరుతోని బానిసత్వం అనేది నెలకొల్పబడుతుంది. దీన్ని మనం మరి ఇట్లాంటి వ్యవస్థలోంచి కనీసం పోని ఒక మహద్ అవకాశం దొరికింది. ఎవరి దయ అయితేనే మొత్తానికి శ్రీ కైవల్య పదంబు దొరికింది కదా, మరి అలాంటప్పుడు జీవితం సార్థకం చేసుకోవాలా, ఏదో కొంత పేద ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉంటదా అంటే అది మాత్రం ఆ చిత్తశుద్ధి మాత్రం కొరవడి. ఈనాడు ప్రాథమిక విద్య కాలేజీలు పిల్లలు రకరకాల కష్టాలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా అసలు వ్యవస్థ మీద ఒక నియంత్రణే లేదు. విద్యా సంస్థలు, కాలేజీలు, స్కూల్స్ తెరిచే కంటే ముందు ఏదన్నా ఒక మెకానిజం ఉందా? వాళ్ళ స్కూళ్లలో ఏ రకమైన వసతులు ఉన్నాయి, ఏ రకమైన బస్సులలో పిల్లలు వాళ్ళ స్కూళ్లలోంచి ఇళ్లలోకి పోతారు, ఎన్ని డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల ముక్కుబిండి వసూలు చేస్తున్నారు, పిల్లల చదువుల కోసమని ఎంత ఫీజులు ఉన్నాయి, వాళ్ళ పుస్తకాలకు ఎంత ఫీజులు, వాళ్ళ బ్యాగులకు ఎంత ఫీజులు, తర్వాత పుస్తకాలు మా దగ్గరే కొనాలని అంటారు. మరి వీళ్ళు రాసిన పుస్తకాలు అవి అంటే కాదు, ఏదో పుస్తకాలలోంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు కొన్ని అంటే పుస్తకాలు పాఠ్యాంశాలతో తయారు చేసేసి దానికి వాళ్ళ పేరు పెట్టేసి దాని మీద చారణ ఖర్చు అయితే బారాన వసూలు చేసేసి పిల్లలను నానా యాతన పెడతారు. ఇవాళ యూనిఫామ్లు కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ దగ్గర కొనాలి, సాక్సులు మేనేజ్మెంట్ దగ్గర కొనాలి, బెల్ట్ మేనేజ్మెంట్ దగ్గర, టై అక్కడే కొనాలి. ఎందుకండి? ఏ డాక్టర్ వానమామలయ్య వరదాచార్యులు టై కట్టుకుని బడికిపోయినారు చెప్పండి? అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి టై కట్టుకొని బడికిపోయినాడా చెప్పండి? ప్రొఫెసర్ నవనీత్ రావు అని ఉండే మా దగ్గర వైస్ ఛాన్సలర్, ఆయనకు పోయింది ఆ టై కట్టుకొని. ఎంతమంది గొప్ప గొప్ప మేధా సంపత్తి గల వాళ్ళందరూ టైలు కట్టుకోలేదు, యూనిఫామ్లు పోలేదు, బెల్ట్ పెట్టుకోలేదు, సాక్సులు కొనుక్కోలేదు, బూట్లు వేసుకొని పోలేదు. అరకొర అవకాశాలున్న ప్రదేశాలలో నుంచే మట్టిలో మాణిక్యాల్లా పుట్టారు. మనము మన పిల్లల విజ్ఞతని, మన పిల్లల సంస్కారాన్ని, మన పిల్లల్లో ఉన్న పొటెన్షియల్ ని, అంటే మన పిల్లలు బాగా ఎదగగలరు, ఇవి నాణ్యమైన విత్తనాలు అనే విషయం మనమే మర్చిపో. తల్లిదండ్రులుగా మనకున్న సంస్కారం ఏంది? మనకు నాసిరకం పిల్లలు పుట్టరు. మన దాంట్లో ఏం తక్కువ ఉంది? తాత ముత్తాతల్ని చూస్తే ఘనమైన కీర్తి ఉన్న వాళ్ళు, దేశ సేవ చేసిన వాళ్ళు, రాష్ట్ర సంపదకు కృషి చేసిన వాళ్ళు, వ్యవసాయం చేసిన వాళ్ళు, కూలి పనులు చేసుకుని బతికిన వాళ్ళు, దొంగతనాలు చేయలేదు, దొరతనాన్ని ప్రదర్శించలేదు. కాబట్టి ఇంత నిజాయితీగా బతికిన తల్లిదండ్రులకు మాకెందుకు మంచి పిల్లలు పుట్టరు, మా సంస్కారమే వీళ్ళకు వస్తుంది, దేహ దారుఢ్యం ఉంటుంది, కష్టపడి పనిచేస్తారు అని తల్లిదండ్రులకు నమ్మకం లేక పిల్లలు దద్దమ్మలని భావించి పిల్లలను బలిమీటికి తీసుకుపోయి పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్పించి వాళ్ళ నుంచి ఏదో ఆశిస్తామంటే నువ్వు విత్తనం పెట్టినావు కానీ దానికి నీళ్లు పోయకపోతే దాని ఆలనా పాలనా లేదు. కథం విత్తనాన్ని బళ్ళో విసిరి పారేసినారు ఆ పోరండి. వాడి నుంచి మనం ఏం మేధా సంపత్తి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒకసారి ఆలోచించండి మీరు. దయచేసి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కొంత జాగృతం కావాలా. ఈ ప్రభుత్వ దమనకాండని, ఈ ప్రాథమిక విద్య నిర్లక్ష్యము, తర్వాత ఇంటర్మీడియట్ విద్య నిర్లక్ష్యము, ఈ ప్రైవేటు యాజమాన్యాల దోపిడీ, ఇదంతా ఆగాల వద్దా? రేపటి పంచాయతీ ఎన్నికలే దీనికి కొలమానము. దీని ఆధారంగా జరగాలి. ఒక్కసారి మీ పిల్లల భవితవ్యం దృష్టిలో, మీ పిల్లల భవిష్యత్ దృష్ట్యా, మా పిల్లలు ఎందుకిట నాశనం కావాలరా, మీ పిల్లలు ఎందరకు కాన్వెంట్ స్కూళ్ళలో చదువుకోవాలా, మీరెందుకు వచ్చి మా నెత్తి మీద కూర్చోవాలా అనే ప్రశ్నలు వేశాలి. ఇప్పుడు మా ప్రాంతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లేదా మంచిర్యాల జిల్లా ప్రాంతాల్లో మాకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఆయన వివేక్, ఇప్పుడు మంత్రి అయి కూర్చున్నాడు, వెలిగిపోతా ఉన్నాడు. ఇంకొక ఆయనేమో తర్వాత వాళ్ళ అన్న వినోద్. వీళ్ళిద్దరూ ఒక షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళే.
కానీ వాళ్ళ తల్లిదండ్రుల రాజకీయ ప్రశస్తిని దృష్ట్యా వాళ్ళు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినారు, తర్వాత ఉస్మానియాలో మెడికల్ కాలేజ్ చదివినాడు. మా వివేక్ అయితే, తర్వాత వినోద్ అంతే. తర్వాత వినోద్ చాలా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతాను, ముఖ్యమంత్రి కితాబ్ ఇచ్చినాడు. మరి ఆ పరిస్థితుల్లో మా ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకి ఎందుకు రావు? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. వాళ్ళ అబ్బాయి వంశీ చాలా బాగా చదువుకున్నాడు. మేము అతని చదువుల గురించి మనం మాట్లాడలేదు. ఒక్కసారి ప్రజాప్రతినిధులుగా మీరేం చేస్తున్నారు? మన ప్రాంతాల్లో ఇట్లాంటి ఎంతోమంది ఉన్నారు కదా, ఎస్సీలు, ఎస్టీలు, మాలలు, మాదిగలు, బీసీలు, తర్వాత రజకులు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకెందుకు ఈ రకమైన విద్యా అవకాశాలు రావు? మా పిల్లలు ఎందుకు పుట్టంగానే కలపబట్టాలే, కత్తిని అటు ఇటు అనాలే, గడ్డాలు గీకాలే, మీసాలు గీకాలే? ఎందుకు? ఏంటిది? మా పిల్లల్లో ఎందుకింత నిర్లక్ష్యం? మా వాళ్ళ పట్ల ఎందుకింత దౌర్భాగ్య పరిస్థితి మీరు తీసుకొచ్చి పెట్టినారు? ప్రభుత్వాలుగా మీ బాధ్యత ఏంది అని ఎప్పుడన్నా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ప్రశ్నించారా? సార్ ఆలోచించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న మీరు మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న ఈ నిరాశ నిస్పృహలు తొలగించాలని అన్నప్పుడు, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలన్నప్పుడు దయచేసి మీకు చేతులెత్తి దండం పెడతాను. నా కోసం కాదు, ఈరోజు నాకు ఒరిగేది ఏం లేదు. నేను కూడా ఒక చిన్న ప్రాథమిక పాఠశాలలోనే చదువుకున్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం వచ్చినాను. అంతవరకు తెలుగు మీడియంలోనే కష్టపడి చదువుకొని గురువుల దయ వల్ల విద్య ఆర్జించిన వాడిని. అట్టనే మన పిల్లలు కూడా ఇప్పుడు మా తల్లిదండ్రులకు పెద్ద గొప్ప చరిత్ర లేదు. మేమేం మొఘలు వంశాలకు చెందిన వాళ్ళం కాదు, చాణుక్యుల వంశాలకు చెందిన వాళ్ళం ఏం కాదు. సాధారణ చిన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక విద్యార్థిని. నాలాంటి వాళ్ళు నా క్లాసులో ఎంతోమంది నాకంటే మెరుగైన విద్యార్థులు